హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కన్నా డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనం ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా మనకు ఎవ్రీ ఇయర్ అయితే కన్నా 10 మార్క్స్ అయితే ఈసెట్లో రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం ప్రతి ఒక్క టాపిక్ అయితే కన్నా ఈజీగా ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎలా అయితే హెల్ప్ అవుతాయో అలాగే మనం అయితే చెప్పుకున్నాము. అలాగే వీటిలో మనకు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అలాగే వాటి ఫార్ములాస్ అన్నీ అయితే కన్నా మనం ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏమైతే హెల్ప్ అవుతాయో అవన్నీ అయితే చెప్పుకుందాం గైస్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా 2 వీడియోస్ అయితే పెట్టాము, లిమిట్స్ అండ్ ఫంక్షన్స్. మీరు అవైతే కన్నా చూడకపోతే అవైతే చూసి అయితే ఈ వీడియోలోకి రండి. మీకు ఫండమెంటల్స్ బాగా అర్థమవుతాయి కాబట్టి ఈ టాపిక్ అయితే కన్నా క్లియర్గా అయితే అర్థమవుతుంది గైస్. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ లిమిట్స్ గురించి అయితే ఈ టాపిక్లో అయితే చెప్పుకోబోతున్నాం. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి స్టాండర్డ్ లిమిట్స్. ఫస్ట్ స్టాండర్డ్ లిమిట్స్ అంటే ఏంటైతే చూద్దాం. సో కాన్సెప్ట్ ఇన్ సింపుల్ వర్డ్స్లో మీకు అయితే అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేసి అది చూడండి. స్టాండర్డ్ లిమిట్స్ ఆర్ ద కామన్లీ యూజ్డ్ లిమిట్ రిజల్ట్స్. సో మనకు కామన్లీ యూజ్ చేసే లిమిట్ రిజల్ట్స్ అనమాట. దట్ హెల్ప్ టు సాల్వ్ కాంప్లెక్స్ లిమిట్ ప్రాబ్లమ్స్ క్విక్లీ వితౌట్ యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. సో మనకు ఈ ఎల్ హాస్పిటల్ రూల్ ఎక్కడ వాడతామంటే న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ వచ్చేసి 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ. సో మనకి ఇలా వచ్చినట్లయితే కన్నా సో మనకి రెండాట్లో ఏది వచ్చినా కూడా మనకు రిజల్ట్ అప్పుడు మనం ఎల్ హాస్పిటల్స్ రూల్ అయితే వాడతాం. సో దానికి మనం ఎలా ఫస్ట్ వచ్చిన నార్మల్గా సబ్స్టిట్యూట్ చేయకుండా దాన్ని డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ అలా అయితే చేస్తాం. సో దానికి టైం అయితే కన్నా చాలా ఎక్కువ పడుతుంది. సో మనకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి సో మనము ఈ స్టాండర్డ్ లిమిట్స్ అయితే గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే కన్నా సాల్వ్ చేసేచ్చు. సో ఇప్పుడు మనకు ఈ డైరెక్ట్గా వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ అయితే కన్నా రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో వాటిలో ఈ స్టాండర్డ్ లిమిట్స్ అయితే కన్నా మనకు హెల్ప్ అవుతాయి కాబట్టి సో మనం ఈ స్టాండర్డ్ లిమిట్స్ అయితే కన్నా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఇవైతే కన్నా బాగా అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ లిమిట్స్ ఫార్ములాస్ అయితే ఒకటి చూద్దాము. ఇవైతే కన్నా మనకు ఎగ్జామ్లో అయితే కన్నా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఫార్ములా లిమిట్ x → 0 sin x/x. సో దీనికి ఫార్ములాకి లిమిట్ వాల్యూ ఎంత 1. sin x/xకి వచ్చేసి లిమిట్ x → 0 అన్నప్పుడు లిమిట్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ లిమిట్ x → 0 tan x/xకి వచ్చేసి 1. సో sin x/xకి tan x/xకి లిమిట్ x → 0 అన్నప్పుడు 1. నెక్స్ట్ లిమిట్ x → 0 1 - cos x/x² వచ్చేసి 1/2. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. లిమిట్ x → 0 sin ax/xకి వచ్చేసి a. నెక్స్ట్ లిమిట్ x → 0 e⁻x - 1/xకి వచ్చేసి 1. నెక్స్ట్ లిమిట్ x → 0 log 1 + x/xకి వచ్చేసి లిమిట్ వాల్యూ 1. సో ఇలా అయితే మనకు రావడం జరుగుతాయి. సో ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే మనకు ఏమున్నాయి, లిమిట్ x → 0 e⁻x - 1/xకి వచ్చేసి log a వాల్యూ అయితే మనకు దీనికి లిమిట్. నెక్స్ట్ లిమిట్ x → ∞ 1 + 1/x⁻xకి వచ్చేసి e అయితే కనుక మనకు log వాల్యూ అవుతుంది. నెక్స్ట్ అలాగే లిమిట్ x → 0 x⁻n - a/(x - a)కి వచ్చేసి లిమిట్ వాల్యూ ఎంత n × e⁻n - 1 అయితే మనకు లిమిట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ లిమిట్ x → 0 x⁻n అటు n is greater than 0 ఉన్నప్పుడు లిమిట్ x → 0 x⁻nకి వచ్చేసి రిజల్ట్ వచ్చేసి మనకు 0 అవుతుంది. సో మనకు ఇవైతే కన్నా ఈ స్టాండర్డ్ లిమిట్స్. సో మనకి ఇవైతే కన్నా చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి ఈసెట్ ఎగ్జామ్లో. కాబట్టి మీరు ఈ ఫార్ములా అన్నీ అయితే కన్నా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అయితే కన్నా వీటి నుంచి ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఈ ఫార్ములాతో మనం అయితే సాల్వ్ చేసేయచ్చు గైస్. సో ఇప్పుడు మనం ఇవైతే కన్నా ఈ ఫార్ములా చేస్తే గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మనకు ఈ షార్ట్ కట్స్ అండ్ టిప్స్ చూసుకుందాం. సో ఈ వీడియోలో ఈ టాపిక్ నుంచి షార్ట్ కట్స్ అండ్ టిప్స్ చూసుకుంటే ఈజీగా సాల్వ్ చేయడానికి ఇఫ్ యూ సీ sin x/x ఆర్ tan x/x యాజ్ x → 0 ఉండిందంటే మనం డైరెక్ట్గా 1 అయితే కానీ మనకు యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ యూ సీ 1 - cos x/x² ఉండిందంటే ఆల్వేస్ దీని రిజల్ట్ వచ్చేసి 1/2. సో ఇదైతే కానీ మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్పోనెన్షియల్ లైక్ e⁻x - 1/x ఆర్ e⁻x - 1/x ఉండిందంటే మనకు డైరెక్ట్గా అయితే మనం ఫార్ములా అయితే కన్నా యూజ్ చేసుకుంటాం. ఫర్ log 1 + x/x ఉండిందంటే మనకు డైరెక్ట్గా దీని వాల్యూ వచ్చేసి 1. ఇఫ్ యూ సీ ఇండిటర్మినెంట్ 0/0 అలా ఉండిందంటే మనం ఏం చేస్తామంటే ట్రై టు కన్వర్ట్ ఇన్ ద ఏదో ఒక అబోవ్ ఫార్మాట్లో ఇచ్చిన ప్యాటర్న్స్ అయితే కానీ ఏదో దాంట్లోకి అయితే మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు 0/0 అంటే ఏంటి, ఎల్ హాస్పిటల్ రూల్. సో కాబట్టి మనం ఆ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా పైన ఉన్న ప్యాటర్న్స్లో ఏదో దాంట్లోకి అయితే మనం కన్వర్ట్ చేసుకొని దాని నుంచి అయితే కానీ ఆన్సర్ అయితే కానీ ఈజీగా అయితే సాల్వ్ చేసుకుంటాం. సో మనం ఇవైతే కానీ ఈ టాపిక్ నుంచి అయితే కానీ గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్స్ అండ్ టిప్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం, సొల్యూషన్స్. అవి మనకు షార్ట్ కట్స్తో మనం ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం గైస్. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగాడు, లిమిట్ x → 0 sin 5x/x. సో ఇది మనకు ఎలా ఉంది, sin ax/x ఫార్మాట్లో ఉంది. సో మనకు sin ax/xకి ఫార్ములా చేస్తే మనకు ఫార్ములా లిమిట్ వాల్యూ ఏంది, sin ax/x = అటు లిమిట్ x → 0 అన్నప్పుడు దాని వాల్యూ a అవుతుంది. సో మనకు ఇక్కడ sin ax/xలో a వాల్యూ ఎంత 5. సో నాకు దీని రిజల్ట్ ఎంత అవుతుంది, sin 5x/5
5x ఇంటూ 5. సో అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే 5 అయితే కనుక రావడం జరుగుతుంది. సో దీన్ని నేను ఎలా రాసుకుంటాను, sin ax/x ఫార్ములాదే sin ax/x వాల్యూ తెలిసినా కూడా దానికి ఏ వాల్యూ కాబట్టి మనం అలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లేదా లిమిట్ x → 0 sin x/x దీనికి ఎంత 1. సో ఇలా కూడా నేను దీంట్లో కూడా ఏ దాంట్లో అయినా నేను సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశానంటే ఏమవుతుంది, సో ఈ x వాల్యూ ఎంత ఉంది 5x కదా. సో ఇది దీన్ని x అనుకున్నప్పుడు x వాల్యూ ఎంత 5x అయినప్పుడు నేను ఈ డినామినేటర్ కూడా 5x చేయడం కోసం నేను 5తో మల్టిప్లై చేసి 5తో డినామినేటర్ డివైడ్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుంది, సో 5తో మల్టిప్లై చేశాను, 5తో డివైడ్ చేశాను. అప్పుడు నాకు ఏమవుతుంది, సో sin 5x సో ఇక్కడ 5x ఉంది కాబట్టి sin 5x/5x ఇంటూ 5 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత sin x/x ఫార్మాట్లో ఉంది కాబట్టి దీని వాల్యూ 1 ఇంటూ 5. సో 1 ఇంటూ 5 చేసినప్పుడు 5 అయితే కానీ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఏ ఫార్ములా యూజ్ చేసినా కూడా మనకు ఆన్సర్ అయితే కానీ కరెక్ట్గానే వస్తుంది గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో లిమిట్ x → 0 1 - cos 3x/x². సో దీనికైతే మనము ఫస్ట్ ఫార్ములా ఫార్మాట్లో అయితే రాసుకుంటాం. సో ఇది మనకి ఎలా ఫార్ములా, దీనికి 1 - cos x/x². సో 1 - cos x/x² అయితే కనుక మనకు ఫార్ములా. సో లిమిట్ x → 0 ఉన్నప్పుడు సో దీనికి మనకు ఫార్ములాలో దీనికి 1 - cos x/x²కి రిజల్ట్ ఎంత 1/2 అయితే కనుక మనకు రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఎలా ఇచ్చాడు, cos 3x ఇచ్చాడు. సో cos 3xని 1 - cos 3x/x² ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ cos 3xని నేను cos 3xకి ఇప్పుడు నాకేమైతే ఇది 1/2 అయింది కదా. సో x ప్లస్లో ఏముందో దాంతో అయితే కనుక మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. సో 1/2 ఫార్ములాలో చూసుకుంటే 1/2 ఇంటూ ఆ ఎక్స్ ముందర ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూతో అయితే మనం మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మనకు అదే ఫార్మాట్లో ఇక్కడ ఎక్స్ ముందర ఎంత ఉంది 3 ఉంది. సో 1/2 ఇంటూ 3 చేసానంటే నాకు ఏమొస్తుంది, 1/2 ఇంటూ 3 చేస్తే 1/2 ఇంటూ 3 x². సో ఇక్కడ 1² చేస్తే నాకు ఏమొస్తుంది 1/2 ఇంటూ 3x3². సో నాకు ఏమొస్తుంది 9. సో 1/2 ఇంటూ 9² వస్తుంది. 9 డివైడెడ్ బై 2 చేస్తే 4.5 అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు వస్తుంది. సో 1 - cos x/x² వాల్యూ ఎలా వస్తుంది అంటే 1/2 ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంతైతే ఉంటుందో దాని ముందర వాల్యూని అయితే కన్నా స్క్వేర్ చేసినట్లయితే కాన్స్టెంట్ వాల్యూతో మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఫార్ములా ఇక్కడ చూస్తే 1 ఉంది కాబట్టి 1/2 ఇంటూ 1² అవుతుంది. అదే ఇక్కడ చూసుకుంటే 3x ఉంది కాబట్టి 1/2 ఇంటూ 3² అయితే రావడం జరుగుతుంది. సో మనం ఆన్సర్ అయితే కానీ ఇలా సాల్వ్ చేసుకుంటాం గైస్. సో మనకు ఆన్సర్ అయితే 4.5 అయితే ఎక్కడ ఉంటుంది అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏంది నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ x → 0 log 1 + 2x/x. సో ఇది మనకు ఏ ఫార్మాట్లో ఉంది, log 1 + x/x ఫార్మాట్లో అయితే ఉంది. సో ఇప్పుడు నేను దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఆ ఫార్ములా బేస్డ్లోకి రావడం కోసము సో log 1 + x/x. సో ఈ ఫార్మాట్లోకి రావడానికి నేను లిమిట్ x → 0 ఉన్నప్పుడు సో దీని వాల్యూ మనకు తెలుసు. సో దీని వాల్యూ ఎంత, లిమిట్ log 1 + x/x వాల్యూ మనకు వచ్చేసి 1. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఎలా ఉంది, ఇక్కడ చూసుకుంటే 2x ఉంది. సో ఈ 2x ఉంది కాబట్టి సో నేను ఆ ఫార్మాట్లోకి రావడానికి 2తో మల్టిప్లై చేసుకుని 2తో డివైడ్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ x వాల్యూ వచ్చేసి 2x అయినప్పుడు సరిపోతుంది. సో ఇక్కడ 2 ఇంటూ 2తో మల్టిప్లై చేసుకుంటాను. నాకేమొస్తుంది, సో దీని అంతా వాల్యూ ఇది x అని 2x వాల్యూ వచ్చేసి x అయింది కాబట్టి సో దీని వాల్యూ వచ్చేసి 1. సో 1 ఇంటూ 2తో చేసినప్పుడు నాకు 2 ఇంటూ 1 వాల్యూ 2 అయితే కన్నా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే కన్నా మనకు ఆన్సర్ అయితే కన్నా ఫార్ములా బేస్డ్లోకి అయితే మనకు ఇచ్చిన ప్రాబ్లమ్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్స్ అయితే కన్నా ఫైండ్ అవుట్ చేసుకుంటాం గైస్. సో ఇలా అయితే మనం ఆన్సర్ అయితే సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగాడు, లిమిట్ x → 0 e⁻² - 1/x అయితే ఇచ్చాడు. సో ఇది ఎలా ఉంది మనకు, e⁻x - 1/x ఫార్మాట్లో అయితే ఉంది. సో మనకు లిమిట్ x → 0 e⁻x - 1/x ఫార్మాట్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి రిజల్ట్కి దీనికి ఆన్సర్ ఎంత, e⁻x - 1/xకి వచ్చేసి మనకు ఆన్సర్ తెలుసు 1. సో ఇప్పుడు ఇది నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూసుకుంటే e⁻2x - 1/x అయితే ఇచ్చాడు. సో నేను ఈ 2 ఇది నాకు ఈ x వాల్యూ వచ్చేసి 2x అయింది. సో నేను డినామినేటర్లో కూడా ఈ x వాల్యూని 2x చేసినానంటే నాకు ఫార్ములా అయితే సరిపోతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేసుకొని 2తో డివైడ్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుంది, ఇదైతే కన్నా ఫార్ములా బేస్డ్కి అయితే సెట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు దీని వాల్యూ వచ్చేసి 1 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే నాకు రిజల్ట్ అయితే 2 వస్తుంది. ఇలా అయితే కన్నా మనం ఆన్సర్ అయితే కన్నా ఫైండ్ అవుట్ చేసుకుంటాం గైస్. జస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ అయితే కన్నా ఫార్ములా బేస్డ్లో కన్వర్ట్ చేసుకుని రిజల్ట్ అయితే కన్నా కనుక్కునేయడమే. సో మనకి ఇదైతే కన్నా ప్రాసెస్. సో మనకు హైగా ఏ ఫార్ములా మీద అడిగారంటే ఈ సెట్లో చూసుకుంటే మనకు sin x/x ఫార్మాట్ 1 - cos x/x²
e⁻x - 1/x log 1 + x/x a⁻x - 1/x. సో ఈ 5 లిమిట్స్ అయితే కనుక మనకు మోర్ దెన్ 90% ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్లో అయితే కనుక 90% వీటి మీదనే అయితే అడిగారు స్టాండర్డ్ లిమిట్ సెక్షన్స్ నుంచి. సో మీరు ఇవైతే గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాస్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. వీటి మీదనే అయితే కనుక మనము ప్రాబ్లమ్స్ అయితే కనుక వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాబ్లమ్స్ కూడా ఎలా చేయాలో కూడా మీకు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి అయితే కనుక నేర్చుకున్నారనుకుంటున్నా గైస్. సో మీకు ఈ కాన్సెప్ట్ నుంచి మీరు కొంచెమైనా నేర్చుకున్నాం అనిపిస్తే, మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే మీరు ఈ వీడియోకి అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్. ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా వాళ్ళకైతే మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.